మౌనమేలనోయి ఎపిసోడ్ నెంబర్ 3. అను మాధవ్కి ఎలా పరిచయం అంటే భరతనాట్యం పర్ఫార్మెన్స్కి నేమ్ ఇచ్చింది కదా. నెక్స్ట్ డే అను వాళ్ళ క్లాస్కి ఇంకా ఏ ప్రొఫెసర్ రాలేదు. అంతలో సహస్ర అను వాళ్ళ క్లాస్లోకి వచ్చి ఇక్కడ అనురాధ ఎవరు అని అడిగింది. అను నేనే అన్నట్టు హ్యాండ్ రైస్ చేసింది. పర్ఫార్మెన్స్ గురించి కొంచెం మాట్లాడాలి, కమ్ టు ఆడిటోరియం అని చెప్పేసి వెళ్ళిపోయింది. అను క్లాస్ నుండి బయటికి వెళ్ళి ఆడిటోరియంకి దారి తెలియదే అన్నట్టు గోలు గిల్లుకుంటూ అటు ఇటు చూస్తుంది. అంతలో ఎవరో సీనియర్స్ కనిపించారు. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం ఆడిటోరియంకి దారి చెప్తారా అని అడిగింది. షూర్, ఇలానే స్ట్రైట్గా వెళ్తే ఆర్ట్స్ డిపార్ట్మెంట్ వస్తుంది, దాని పక్కన బోర్డు ఉంటుంది, వే టు ఆడిటోరియం అని అన్నారు. థ్యాంక్ యూ అని చెప్పి మెల్లగా ఒక్కో అడుగు వేస్తుంది. ఇప్పుడు సీనియర్స్ ఏమంటారో, ఎలా మాట్లాడాలో ఏంటో అని భయపడుతూ ఒక్కో అడుగు ముందుకేస్తుంది. ఫైనలీ ఆడిటోరియంకి వచ్చేసింది. డోర్ క్లోజ్లో ఉంది. ఓకే అను, యూ కెన్ డూ ఇట్, ఏం కాదు అని ధైర్యం తెచ్చుకొని డోర్ ఓపెన్ చేసింది. ఒక అడుగు లోపల పెట్టి ఎవరెవరున్నారా అన్నట్టు రైట్ నుండి లెఫ్ట్ వరకు చూస్తున్నప్పుడు అను కళ్ళు ఒక చోట ఆగిపోయాయి మాధవ్ని చూస్తూ. అండ్ మాధవ్ డోర్ సౌండ్కి అనుని చూస్తూ అలానే ఆగిపోయాడు. అలా 10 seconds ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. అంతలో సహస్ర అను పైకి రా అనంది. వస్తున్నా అన్నట్టు తలూపింది అను. స్టేజ్ మీద సహస్ర, మాధవ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఈవెంట్ గురించి మాట్లాడుతున్నారు. అను సహస్ర దగ్గరికి వెళ్ళి హాయ్ సీనియర్ అనంది. హాయ్ అను అని సహస్ర అంది. ఐఎమ్ సహస్ర అండ్ హీస్ మాధవ్, వి బోత్ ఆర్ హెడ్ ఆఫ్ డాన్స్ క్లబ్ అని చెప్పింది. మాధవ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పు తనకి అని అన్నాడు. ముద్దుగారే యశోద సాంగ్ తెలుసా అని అడిగింది సహస్ర. తెలుసు సీనియర్ అని ఎగ్జైట్ అయింది అను. తెలుసా, ఏది పాడు అనంది సహస్ర. సీనియర్, నా వాయిస్ అంత బాగోదు సీనియర్ అనంది అను. నీ వాయిస్ బాగుంటుందో బాగోదో నేను డిసైడ్ చేస్తాలే, నువ్వు పాడు అంది సహస్ర. సీనియర్, నేను పెద్ద సింగర్ని కాదు అనంది అను. నువ్వు పెద్ద సింగరో, చిన్న సింగరో, లేక బాత్రూమ్ సింగరో నేను డిసైడ్ చేస్తాలే, ముందు నువ్వు పాడు అనంది. డ్యాన్సే కష్టం అనుకుంటే ఇప్పుడు పాట కూడానా అని మనసులో అనుకొని అను పాడటం స్టార్ట్ చేసింది. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, తిత్తరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, తిత్తరాని మహిమల దేవకీ సూతుడు. పెద్ద సింగరే అని అంది సహస్ర. చాలా బాగా పాడావను అని అన్నాడు మాధవ్. అంతవరకు ఉన్న టెన్షన్, భయం మాధవ్ కాంప్లిమెంట్తో అన్నీ మర్చిపోయి చిన్నగా నవ్వుకుంది అను. బీ ప్రిపేర్డ్ అను, రేపటి నుండి పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది. 3 daysలో పర్ఫార్మెన్స్ అండ్ నీదే మెయిన్ పర్ఫార్మెన్స్ అని అన్నాడు మాధవ్. ఓకే సీనియర్ అని అంది అను. మాధవ్ మాట్లాడుతున్నంతసేపు మాధవ్ కళ్ళనే చూస్తుంది. తన నుండి చూపు తిప్పుకోవడానికి ఎంత ట్రై చేసినా తన వల్ల కావట్లేదు. అను, సీనియర్స్ ఎవరైనా ఏమన్నా అన్నా నాకు చెప్పు, నేను చూసుకుంటా అని అన్నాడు మాధవ్. ఏంటి మాస్టారు హామీలు ఇచ్చేస్తున్నావు,
అనంది సహస్ర పక్క నుండి. అను వచ్చి 2 డేసే కదా అవుతుంది. ఇందాకటి నుండి చూస్తున్నాను. చాలా నర్వస్‌గా ఉంది అని అన్నాడు మాధవ్. మేమేం తినేయంలే ఆ పిల్లని అనంది సహస్ర. అలా కాదే చిన్నపిల్ల కదా తను అని అన్నాడు మాధవ్. ఏంటి చిన్నపిల్ల? ఎల్లురా వెళ్ళి చాక్లెట్ కొనిపో అయితే అనంది సహస్ర. కొనిస్తాను. అయితే ఏంటి అని అన్నాడు మాధవ్. ఏంటి చాక్లెట్ కొనిస్తావా? మన సీనియర్స్ క్లాస్మేట్స్ ఎంతమంది అడుగుంటారా నేను చాక్లెట్ కొనివ్వమని? ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అలాంటిది తను అడగకుండానే చాక్లెట్ కొనిస్తావా? ఏంటి కథ అని అంది సహస్ర. ఏం లేదే బాబు అన్నాడు మాధవ్. వాళ్ళిద్దరు కన్వర్జేషన్స్కి సైలెంట్గా చిన్నగా నవ్వుకుంటూ వింటుంది అను. సరే అను, రేపు మార్నింగ్ 9 రెడీగా ఉండు అండ్ ఇక్కడికే వచ్చేయి అనంది సహస్ర. ఓకే సీనియర్ అని చెప్పి వెళ్ళిపోయింది అను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు.